హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మా ఊరమ్మాయి. నేను ఈ ఇయర్ అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నానండి. ఎందుకు అని అంటే మాకు దివాళీ లేదనమాట. సో అందుకని మ్యారేజ్కి ముందైతే దివాళీ అయ్యేది, కానీ మ్యారేజ్ తర్వాత మాకు దివాళీ లేకపోవడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకునేదాన్ని. ఈ ఇయర్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో అసలు చాలా అంటే చాలా బాగా అయ్యిందండి దివాళీ అయితే మాత్రం. నాకు ఆ డెకరేషన్ అది మా బావగారు చేశారు ఆ ఇంటికి, చాలా చాలా బాగా చేశారనమాట. వీళ్ళు కూడా రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యారు. సో ఇల్లు కూడా మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ హోమ్ టూర్ నేను నెక్స్ట్ వేరే వీడియోలో మీకు తీసి పెడతా అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి పూజ కదా ఆ రోజు దివాళీ అంటే. సో లక్ష్మీదేవికి గుమ్మం దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా మంచి జరుగుతుందన్నమాట. సో అందుకని అక్కడ పెట్టి దండ అది వేయడం జరిగింది. అండ్ బాల్కనీ వ్యూ అది చాలా బాగుంటుంది. అసలు దివాళీ అంటేనే అసలు మంచి చాలా బాగుంటుంది. అంటే క్రాకర్స్ ఉంటాయి అన్నమాట, అండ్ లైటింగ్ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే బాంబులు అవి అయితే మాత్రం నేను అంత ఎంకరేజ్ చేయను యాక్చువల్లీ, ఎందుకంటే నాకు భయం యాక్చువల్ అందుకని. సో అది. అండ్ ఇది దేవుడికి కదండి పూజ చేస్తుంది అక్క ఆ రోజు. సో ఎప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడు స్టార్ట్ చేద్దామా దివాళీ అని చెప్పి నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నేను కాల్చుకునేవే చిన్న చిన్నవి, వాటి కోసం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇంట్లో దివాళీకి దీపాలు పెడతారు, గుమ్మం దగ్గర దీపాలు పెడతా ఉంటారు. అది నెక్స్ట్ లెవెల్, అది చాలా బాగుంటుంది. అండ్ ప్రసాదం కోసం వండుతారు కదా, పులిహోర, పరవన్నం, అట్లు, అవన్నీ అవి కూడా ఆ రోజు అసలు ఎందుకో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఏదైనా పూజ చేసిన రోజు ఆ ప్రసాదం లేదా గుడిలో ప్రసాదం అది ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అండ్ మేము ఆ రోజు క్రాకర్స్ ఆ రోజు 6 o'clockకి, దివాళీ రోజు 6 o'clockకి వెళ్ళి పర్చేస్ చేసామండి ఏయూ గ్రౌండ్లో. మేము వెళ్ళడంతోనే ఆ క్రాకర్స్ అనేవి చాలా రష్ ఉందన్నమాట అక్కడ. సో అందులో ఎలాగోకలా ఫైట్ చేసి కొంచెం తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇంట్లో ఇలా బ్యూటిఫుల్గా దీపాలతో లైటింగ్ కూడా నాకు చాలా నచ్చిందనమాట. సో అది కూడా తీసాను వీడియో. యాక్చువల్లీ ఇవన్నీ అందరింట్లో ఉన్నవే, బట్ నాకేంటి అని అంటే అది చూడగానే నచ్చింది. సో పూజ ఫైనల్గా హారతి వరకు వచ్చేసింది అనమాట. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి, బుజ్జి వెండి వినాయకుడు అండ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నాకు చాలా చాలా ఇష్టం వినాయకుడు అంటే, అండ్ లక్ష్మీదేవి కూడా. సో లక్ష్మీదేవికి మెయిన్గా మల్లెపూలు, సన్నజాజులు అవి ఎక్కువ పెడతారండి. అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా పెడతా ఉంటారు అనమాట. ఆవిడకి ఎక్కువ మంచి స్మెల్ అంటే చాలా ఇష్టం, మెయిన్ ఆవిడ బాగా అట్రాక్ట్ అవుతారు దానికి. సో అందుకని. అండ్ నేను ఈ పూజలో కొంచెం డెకరేషన్ చేశాను, అక్క కొంచెం